ఏతులు చెప్పకురా వెంకటయ్య అంటే. హే, నా గురించి నీకు తెలియదు. నా సంగతి చెప్తే చచ్చిపోతావు. మా ముత్తాత ముల్లోకా లేలిండు. మా తాత తాటి చెట్టు ఎత్తుండేనట. మా అయ్య కింద 60 మంది బానిసలు ఉండేనట అని చెప్పిండట. సరే, ఇంతకు నువ్వెట్లా బతుకుతున్నారా అంటే బర్లు కాస్తున్నా అన్నాడట. ఇగో గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది అంటున్నారు. మరి ఆ ముచ్చట ఏంది, ఎవరు అంటున్నారు అనేది మీరే చూడుర్రి. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. వారెవ్వా, ఇంతకంటే మహాభాగ్యం ఇంకేడా ఉంటది చెప్పుండ్రి అన్నట్టు ఎట్లా చెప్పిండో చూసిండ్రా సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ సర్కారు కులగణన చేసినందుకు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి సార్ను మెచ్చుకున్నట్టు ఉత్తరం రాసిందట. అగో దాన్ని చూపెట్టుకుంటా, ఇది నా జీవిత కాలంలో సంపాదించిన గొప్ప అవార్డు, ఇదే నాకు ఆస్కార్ నోబెల్ అవార్డులు అన్నట్టు చెప్పిండు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సారు. అంత బాగా మెచ్చుకుంటా మంచిదే గాని ఆ ఉత్తరంలా అసలు ముచ్చటే లేదట. కులగణన సర్వే మీద పెట్టిన కార్యానికి నేను రాలేకపోతున్నా అని సోనియా గాంధీ లేఖ రాస్తే రేవంత్ రెడ్డి సారు తనను మెచ్చుకున్నట్టు చెప్తున్నాడు. ఢిల్లీకి పోయినా అబద్ధాలే మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్ కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మీద మాట్లాడటానికి రాకపోడు సిగ్గుచేటట. ఆ దాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి సారు గొప్పలు చెప్పుకునేదానికి మలుసుకున్నాడు. ఇంకా పెద్ద గమ్మతి ముచ్చట అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు అదే ఉత్తరం మీద ఇంకేమన్నాడో ఇనుర్రి. నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేస్తే ఇంట్లో పనిచేసేవాడు కూడా మాట్లాడినాడు. ఇన్నరా తెలంగాణ సీఎం గా ఉండి అట్లా మాట్లాడుడేంది? రాష్ట్ర ప్రజలకు ప్రతినిధివా లేకుంటే ఢిల్లీ లీడర్లకు బానిసవా అన్నట్టు గట్టిగానే గరమైండు. ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్ రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. హగో అట్లా కొనసాగుతున్నదట మన సీఎం గారి అబద్ధాల పరంపర. ఇంకెన్ని రోజులో మనకి అబద్ధాల జంజాటం.